ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయం చేస్తూ ఉండడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ ఇచ్చే రుణాలన్నీ ఆ దేశ ఆర్మీ చేతిలోకి వెళుతున్నాయన్నది భారత్ ఆరోపించింది. ఏడీబీ నుండి పొందే నిధులను పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భారత్ ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ చేయని ప్రయత్నం అంటుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను భారత్ దెబ్బకు దెబ్బకొట్టింది. అదే సమయంలో పాక్తో కీలక ఒప్పందాలన్నీ రద్దు చేసింది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంతో శత్రు దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని భారత్ పదే పదే హెచ్చరిస్తోంది. అయినప్పటికీ పాక్ వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా మరోవైపు ఉగ్రమూకలకు పాలపోసి పెంచుతోంది. అందుకే పాక్ను అంతర్జాతీయంగా ఎటువంటి సాయం అందకూడదని భారత్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించగా అనేక మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఉగ్రవాదులకు పాక్ సైన్యం తమ ఆసుపత్రిలో చికిత్స అందించడం యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ ఏ మేరకు మద్దతుగా ఉంటుందో భారత్ సహా యావత్ ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పించడమే కాదు, వారికి మద్దతుగా ఉంటూ పాక్ పాలకులు సైన్యం వారిని ఉగ్రదాడులకు ఉసిగొలుపుతోందన్న విషయం బట్టబయలైంది. దీంతో పాక్ దుర్నీతిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారత్ 7 అఖిలపక్ష బృందాలను ఎంపిక చేసింది. వాటిని ప్రపంచంలోని వివిధ దేశాలకు పంచింది. భారత అఖిలపక్ష బృందాలకు ఆయా దేశాల్లో భారీ మద్దతు లభిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతుగా ఉంటామని ఆయా దేశాలు ప్రకటించడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు పాక్ అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందకుండా భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే పాక్తో గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఐఎంఎఫ్ రుణాలను అందించింది. పాక్కు ఐఎంఎఫ్ రుణాలు ఇవ్వడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఇక పాక్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఏడీబీ నుంచి రుణంగా పొందే నిధులను పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భారత్ ఆరోపించింది. ఏడీబీ ఇచ్చే నిధులతో పాక్ సైనిక వ్యయాలు చేసే ఒప్పు ఉందని భారత్ ఆరోపించింది. తమ దేశంలో ఆర్థిక సంస్కరణలు చేస్తామని గతంలో ఏడీబీకి ఇచ్చిన హామీలను పాక్ ఇంతవరకు నెరవేర్చిందని భారత్ నిలదీసింది. పాక్ పై తమకు ఉన్న ఆందోళనలను ఏడీబీ ఉన్నతాధికారులకు భారత అధికార వర్గాలు తెలియజేశాయి. పాక్కు ఇచ్చే రుణాలపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనపై ఏడీబీ ఇప్పటి వరకైతే స్పందించలేదు. అయితే భారత్ లేవనెత్తిన ఈ అభ్యంతరాలు తదుపరి దశల్లో మరిన్ని రుణాల సమీకరణకు పాక్ చేసే ప్రయత్నాలకు ఆటంకాలుగా నిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. పాక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని ఏడీబీకి భారత అధికారులు వివరించారు. పాక్లో పన్ను వసూళ్లు తగ్గిపోయాయని, ఏడీబీ నిధులను పాక్ అభివృద్ధి కార్యక్రమాలకు బదులుగా సైనిక అవసరాలకు మళ్లించే అవకాశం ఉందని, గతంలోనూ ఏడీబీ నిధులను పాక్ దుర్వినియోగం చేస్తుందని భారత్ ఆరోపించింది. అందుకే పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ఏడీబీకి భారత అధికార వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ జీడీపీలో పన్ను వసూళ్ల వాటా 2018 ఆర్థిక సంవత్సరం నాటికి 13.0% ఉంటుంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది కాస్త 9.2%కి తగ్గిపోయిందని భారత్ పేర్కొంది. ఆసియా పసిఫిక్ దేశాల జీడీపీలో పన్ను వసూళ్ల వాటా 19.0% దాకా ఉందని, కానీ పాక్లో ఇది చాలా తక్కువగా ఉందని భారత్ తెలిపింది. 2018 నుంచి 2023 మధ్యకాలంలో పాకిస్తాన్ ప్రభుత్వ రెవెన్యూ తగ్గిపోగా రక్షణ రంగ వ్యయం పెరిగిపోయింది. సైనిక అవసరాలకు పాక్ వినియోగిస్తున్న నిధులు దేశీయంగా అంతర్గతంగా సమకూర్చుకున్నవి కాదని భారత అధికార వర్గాలు ఏడీబీ ఉన్నతాధికారులకు వివరించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్తాన్ పాలసీ బేస్డ్ రుణాలను తీసుకుంటోందని, వాటిని సైనిక అవసరాలకు దారి మళ్లిస్తోందని భారత్ ఆరోపించింది. అందుకే అలా జరగకుండా ఏడీబీ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలని, రుణ నిధులను పాక్ ఎందుకు తీసుకుందో అందుకు మాత్రమే వాడేలా పర్యవేక్షించాలి అని ఏడీబీకి భారత ప్రభుత్వ వర్గాలు సూచించారు. గతంలోనూ ఏడీబీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి తీసుకున్న రుణాలను పాక్ దుర్వినియోగం చేసింది. చాలా ఏళ్లుగా ఐఎంఎఫ్ నుంచి సహకారాన్ని పొందుతున్న పాక్ 24వసారి దివాలా తీశామంటూ ఐఎంఎఫ్ ను మరోసారి ఆశ్రయించింది. ఐఎంఎఫ్ అందించే బెయిలౌట్ ప్యాకేజీని పాక్ ఎలా వినియోగిస్తుందో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది అని భారత్ డిమాండ్ చేసింది.
పాక్లో ఆర్థిక సంస్కరణలకు అక్కడి ఆర్మీయే ప్రధాన అడ్డగోడగా నిలుస్తోందని భారత్ ధ్వజమెత్తింది. పాక్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ఆర్మీ తలదూరుస్తోందని, పాక్లోని పౌర ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలను ఆర్మీ ప్రభావితం చేస్తోందని భారత్ ఆరోపించింది. పాకిస్తాన్ రాజకీయాల్లోనూ ఆర్మీయే ప్రధాన పాత్ర పోషిస్తోందని భారత అధికార వర్గాలు ఆరోపించారు. పాక్ సర్కార్కు చెందిన స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్లోనూ ఆర్మీయే ప్రధాన పాత్ర పోషిస్తోందని ఏడీబీ ఉన్నతాధికారులకు భారత ప్రతినిధులు వివరించారు. పాక్ ప్రభుత్వ అడ్డదిడ్డమైన పాలనా వ్యవహారాల వల్ల ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భారత ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ల నిధులు దుర్వినియోగం చేసే దేశాలకు అప్పులు ఇవ్వడం అనేది ఏడీబీ ఆర్థిక ఆరోగ్యానికి ముప్పును కొనిపిస్తుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ జీడీపీ అప్పుల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉందని, క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉందని భారత్ గుర్తు చేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనల అమలులో పాక్ విఫలమైందని భారత్ ధ్వజమెత్తింది. ఉగ్రవాద సంస్థలకు నిధులపై దర్యాప్తు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన పాక్ ఉగ్రవాదుల విచారణ, ఉగ్రవాదుల నిధులను స్తంభింపచేయడం వంటి అంశాల్లో పాక్ విఫలమైందని భారత అధికార వర్గాలు ఆరోపించాయి. ఉగ్రవాదులను పెంచి పోషించడంతో పాటు ఉగ్రదాడులను ఎగదోస్తున్న పాక్కు ఏడీబీ నిధులు సమకూర్చడం సరికాదనే విధంగా భారత అధికారులు సూచనలు చేశారు. అయితే భారత్ సూచనలను ఏడీబీ ఏ మేరకు సీరియస్ గా తీసుకుని పాక్కు ఇచ్చే నిధుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్కు అంతర్జాతీయ సంస్థల నుండి ఆర్థిక సహాయం అందకుండా భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ ఇప్పటికే ఐఎంఎఫ్ సహాయం పాక్కు అందగా తాజాగా ఏడీబీ సహాయం చేయడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్కు ఇచ్చే నిధులు దుర్వినియోగం అవుతాయని భారత్ ఏడీబీ అధికారుల ముందు వాదించగా పాక్ విషయంలో ఏడీబీ వైఖరి మారుతుందా లేదా అన్నది చూడాలి.